రైతులు కూడా కొంతమంది ఈ జోదానికి బెట్టింగ్ యాప్ల్లో కూడా మోజుల్లో పడి చాలా మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయో. స్వయంగా కర్ణాటకలో మా బంధువులు, దూరపు బంధువు కుర్రాడు ఇలాగ బెట్టింగ్ యాప్ల్లో లక్షలు పోగొట్టుకుని అతను వాళ్ళకున్న చేపల చెరువులోనే దూకి చనిపోయాడండి. 6 నెలలు అయింది. అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను, కుటుంబం వీధిన పడిపోయిందండి. ఆ అమ్మాయి, అతని భార్య, 2 పిల్లలు రోడ్డున పడ్డారు. ఎప్పుడు బయటికి వెళ్ళని అమ్మాయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వస్తువులకి, సరుకులకి తెచ్చుకోవడానికి అక్కడ చాలా ఇబ్బంది పడుతుందండి. ఏదో ఉన్న పొలం అమ్ముదామంటే అయిన కాడికి అమ్మి చూస్తే అప్పులు ఉన్నాయి. అప్పుల వాళ్ళందరూ ఇంటికాడ కూర్చుంటే ఆ పొలం అమ్మేసి ఆ అమ్మాయి ఇప్పుడు అక్కడ ఏదో చిన్నగా మిషన్ కుట్టుకుని ఆ పిల్లలు పోషించుకునే పరిస్థితి వచ్చిందండి. దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా మనకు అవసరం లేదండి. ఏ బెట్టింగ్ యాప్లో డబ్బులు వస్తాయని మనం మోజుపడి అటు వెళ్తున్నాం, కానీ తప్పండి అది. బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బు వస్తే ఆ బెట్టింగ్ యాప్ కనిపెట్టినోడే ఆడుకుని ఆడే సంపాదించుకోవచ్చు కదా డబ్బులు.